కొరింథీయులు 4:3-10 వరకు. మా సువార్త మరుగు చేయబడని ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలగజేసెను. చూసారా, దేవుని స్వరూపం అయ్యున్న క్రీస్తు మహిమను, అక్కడేమో దే హ్యావ్ కరప్టెడ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ అన్కరప్టబుల్ టు కరప్టబుల్ ఇమేజ్. యు సీ దట్ నౌ. ఇక్కడ ఆయన యొక్క అక్షయమైన స్వరూపాన్ని క్షయమైన స్వరూపంగా మార్చేశారంట. అందుకే ఈ యొక్క క్షయం వచ్చేసింది. దే చేంజ్ ద అన్కరప్టబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ టు కరప్టబుల్. సో ఇఫ్ యూ యాక్సెప్ట్ ద అన్కరప్టబుల్ గాడ్, యూ విల్ బి అన్కరప్టబుల్, ఇమ్మోర్టల్ అంటిల్ యువర్ టైమ్ ఇస్ ఫినిష్. But because you changed the uncorruptible God into corruptible God, there are no miracles. Even believers, there are no miracles. They are nothing. This is wrong. He is false prophet. You are corrupting. Instead of growing in faith, నీవు కూడా ఆ స్థాయిలోకి ఎదగాలనే పోయి అది తప్పు అంటే ఎలాగ అసూయతోటి. అన్ని భాగాలు ప్రాముఖ్యమే. వాక్యం చెప్పేవాళ్ళు దేవుని మందిరంలో మరి కేవలం బలపరిచేవారు, ఇంటికి వెళ్ళి స్వాత ప్రకటించేవారు, ఆ మందిరాన్ని మరి శుభ్రం చేసేవారు, ఆ మందిరంలో మృతులు లేపేవాళ్ళు. ఇద్దరికి ఒకే స్థానము. Nobody is great and big. దేవుని మందిరంలో అన్నీ కూడా శరీరము, హ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్. యూ కెనాట్ రిజెక్ట్ ఎనీథింగ్. మరి తల కూడా, అరే ఈ మందిరం సాఫ్ చేసేవాడు నువ్వు వేస్ట్, నువ్వు మృతుల్లో లేపాలా, నువ్వు అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకారాలు చేయాలంటే కుదరదు. ఆ కాళ్ళు లేకపోతే ఆ బాడీ నలవలేదు, హ్యాండిక్యాప్డ్ అంటారు, సర్టిఫికేట్ ఇస్తారు నీకు అంత మంచి బ్రెయిన్ ఉన్నా కానీ. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ కాలింగ్. అన్ని పిలుపులను మనం గౌరవించాలా. వాక్యం బోధించే పిలుపును, మరి సంఘంలో సహాయం చేసే పిలుపు, ఇది శరీరము. వెన్ యూ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్, ద బాడీ విల్ ఇమినేట్ లైట్. ఏ ఒక్క అవయవం బాగోపోయినా అది అవయవము చిన్నదైన, అరే కాలుకి మట్టి అంటుకుంటుంది. ఇది ప్రతి అవయవము ప్రాముఖ్యమైందే. సో ద చర్చ్ నీడ్స్ టు లెర్న్ నౌ నాట్ టు క్రిటిసైజ్ పీపుల్. వీఆర్ ఆల్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇక చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన మనోనేత్రములకు గుడ్డు కలిగి చేసింది. అక్కడేమో వెయిన్ ఇమాజినేషన్. యు ఆర్ నౌ ద గ్లోరియస్ రాస్పల్ హూ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, అంటే ద అన్కరప్టబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ షుడ్ షైన్. దేవుని యొక్క అక్షయమైనటువంటి తత్వము నీ హృదయంలో వెలగాలంట. ఆయన అక్షయము కలిగిన వాడు. అప్పుడు ఈ క్షయమైనటువంటివి ఈ లోకాన్నిలోకి రావు, లోకమును ఆపవు. ఎప్పుడైతే హృదయంలో క్షయమైంది ఉంటుందో బయటికి కూడా క్షయమైంది వస్తుంది. ఈ హృదయంలోంచి జీవధారాలు రాకుండా మరణధారాలు వస్తాయి, కాబట్టి బయట కూడా మరణమే ఉంటుంది. ఇక చూడండి, దేవుడు స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఆ యుగ సంబంధమైన దేవత విశ్వాసులందరి యొక్క మనోనేత్రములకు గుడ్డు కలిగి చేసిందంట. చూద్దాం 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చూసారా, మరి ఇప్పుడు ఏంటి ఆయన స్వరూపం? ఇప్పుడు దేవుడు ఎవరు? యేసు ప్రభు. తండ్రి ఆయనకే ఇచ్చాడు మార్గాన్ని. నా కుమారుడు తప్ప వేరే రూట్లో లేదు, మేము డైరెక్ట్గా వచ్చేస్తాం తండ్రి దగ్గర కంటే కుదరదు. నా కుమారుడినే నేను తలుపుగా పెట్టాను, నా దగ్గరికి వేరే మార్గము లేదు. మరి ఆ కుమారుడు కూడా ఇప్పుడు పైకి వచ్చేసాడు. ఇప్పుడు ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని వధువు రూపంలోకి తయారు చేస్తాడు. ఇప్పుడు కుమారుడు మరి తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చున్నాడు, తండ్రి అక్కడ కూర్చున్నాడు, మన మధ్య పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఈ త్రియేక దేవుడు, దిస్ ఇస్ ద ఇన్విజిబుల్ నేచర్. అదే అంటాడు అనమాట, ద ఇన్విజిబుల్ నేచర్. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ ఈస్ బై ద ఇన్విజిబుల్ నేచర్ ఆఫ్ గాడ్. హిస్ గాడ్ హెడ్, హిస్ ఎటర్నల్ పవర్. ఈ అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరచాలంట. ఆయన ద్వారా మన హృదయాలు ప్రకాశిస్తాయంట. అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ సువార్త మన హృదయంలో వెలుగునిస్తుంది. యు సీ దట్ నౌ. ఎప్పుడైతే యేసుక్రీస్తు వెలుగుతామో ఈ హృదయంలోంచి వెలుగు వస్తుందంట. ఈ హృదయంలో ఆ వెలుగు ప్రకాశిస్తుందంట. ఈ వెలుగులోంచి జీవధారలు బయట వెళ్తాయంట. అప్పుడు ప్రపంచమంతా జీవముతో నిండుకుంటుందంట. యు సీ దట్ నౌ. That's how we can change the whole by filling these hearts with the light of the gospel. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దేవుని స్వరూపం ఏంటి? జీసస్ క్రైస్ట్. ఫిలిప్ అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ ఒక్కసారి తండ్రిని చూపించాయి అంటాడు. ఇంతకాలం ఉన్నావు, నీకు తెలీదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, నన్ను నమ్మితే తండ్రిని నమ్మినట్లే, నన్ను ఆరాధిస్తే తండ్రిని ఆరాధించినట్లే. కానీ ఆయన నాకంటే గొప్పోడు. కానీ నువ్వు తండ్రికే ప్రార్థన చేయి, నానామన్న ప్రార్థన చేయి. పని చేసేది పరిశుద్ధాత్ముడు. సో ఈ యొక్క నిత్యత్వాన్ని యొక్క గుణమును తెలుసుకోవాలా. అండ్ హిస్ పవర్ ఇంత గొప్పగా ఈ భూమి ఎన్ని మొక్కుతున్నాయి. మరి చూడండి, భూమిలోంచి విత్తనాలు ఎలా వస్తున్నాయో, ఆ ఋతువులకు ఏ ఋతువు పండుతున్నాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయా? You need to know God. Let's finish. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చూసారా, మనలో ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకుంటామో ఈ మంటి ఘటాల్లో ఐశ్వర్యం ఉంటుందండి. ఈ హృదయంలోంచి జీవధారలు వెళ్ళి ఇతరులను కూడా వెలిగించేటువంటి కృప మనలో ఉంటుందండి. 10వ వచనం చదువుదాం.
యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. చూడండి, నేను యేసు యొక్క మరణానుభవంలోకి పాల్పొందుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాలోంచి జీవం వస్తుందంట. చూడండి, ఆల్వేస్ బేరింగ్ అబౌట్ ఇన్ ద బాడీ ద డైయింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ అండ్ లైఫ్ ఆఫ్ జీసస్ విల్ బి మేనిఫెస్ట్ ఇన్ అవర్ బాడీ. యేసు ప్రభువు నా కొరకు చనిపోయాడు అని నువ్వు నమ్మితే నీలోంచి జీవం వస్తుంది. యు యాక్సెప్టింగ్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్ విల్ రేడియేట్ లైఫ్ ఫ్రమ్ యువర్ హార్ట్. సో హిస్ డెత్, అందరూ అనుకుంటారు ఆయన చనిపోయాడు కదా, ఇంకేం అంగీకరిస్తాం, ఆయన బలహీనుడు అయిపోయాడు కదా. ఆయన మరణాన్ని అంగీకరిస్తే నాకు చనిపోయాడా, నీలోంచి ఏమొస్తుందంట? జీవం. ఇఫ్ యూ రిజెక్ట్ దిస్ డెత్ యూ విల్ ఆల్సో రేడియేట్ డెత్. సో నౌ let me conclude by this scripture, Romans 8:21. Because the creature itself also shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God. స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన మూలముగా వ్యర్థపరచబడనంట. ఇక్కడ సృష్టి ఇప్పుడు కరప్షన్తో ఉందంట. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క అన్కరప్టబుల్ ఇమేజ్ని కరప్షన్గా చేశారు కాబట్టి ద వరల్డ్ ఈజ్ నౌ బీయింగ్ కరప్టెడ్. అయితే ఇప్పుడు ఈ కరప్షన్ని తీయాలంటే ఇది కేవలము దేవుని యొక్క ప్రజలు యేసును తెలుసుకొని, ఇది అసలైన అన్కరప్టబుల్ ఇమేజ్. వాట్ ఈస్ ద అన్కరప్టబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క అక్షయమైన స్వరూపం ఏంటి? యేసు ప్రభు. యేసు ప్రభు వారే దేవుని యొక్క అక్షయమైన స్వరూపము. అది కాకుండా ఇంక ఏది పట్టుకుని అది క్షయమైన స్వరూపము, అది క్షయాన్ని తీసుకొస్తుంది. ఎనీథింగ్, ద అన్కరప్టబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇస్ జీసస్ క్రైస్ట్. Anything other than Jesus Christ is a corruptible image which will bring corruption and corrupt everybody. You seeing that? అయితే ఇది మనలోంచి బయటికి రావాలని సృష్టి ఇప్పుడు చూసారా, సృష్టి అంతా కరప్షన్ అయిపోయింది. సో ఇఫ్ ద క్రియేషన్ ఇస్ బీయింగ్ కరప్టెడ్ బికాస్ ఆఫ్ ద కరప్షన్ ఇన్సైడ్, మనిషిలో ఉండేటువంటి క్షయము బయట కూడా వచ్చేసింది. సృష్టి అంతా మరి క్షయమైపోయింది. ద హోల్ వరల్డ్ ఈస్ బీయింగ్ కరప్టెడ్ బికాస్ దే మేడ్ ద ఇన్కరప్టబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇంటూ కరప్టబుల్ ఇమేజ్. So if you go back to see the image of God, which is Jesus Christ, the uncorruptible image, then everything will become uncorruptible in this planet. మరి దేవుడి యొక్క అక్షయమైన దేవుని స్వరూపమైనటువంటి యేసు ప్రభువారిని చూస్తూ ఉంటే ఆ అక్షయమైన గుణాలు మనలోకి వెళ్ళి లోకాన్నంతా అక్షయంగా చేస్తాయి. లేకపోతే మనము ఆయన అక్షయమైన స్వరూపము కాదు, యేసు దేవుడు కాదని పక్కన పెట్టేస్తే అది క్షయమైన స్వరూపము. ఆ క్షయమైన స్వరూపము లోకాన్ని మరి క్షయము చేస్తుంది. ఓకే, 23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. చూసారా, మనకు నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. సో యు నో ద ఇమేజ్ ఆఫ్, తెలుసుకున్నాము అక్షయమైన స్వరూపం యేసు ప్రభువారు. ఈ అక్షయమైన యేసు ప్రభువారిని తీసేస్తే మరి క్షయాన్ని వస్తుంది. ద అన్కరప్టబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యు బిలీవ్ హిమ్, the whole earth will become uncorruptible. If you reject the uncorruptible image and make it into corruptible image, the whole earth will be corrupted. And the believers are the hope that we need to pray. Let us pray that their corruptible image will be turned into uncorruptible image of God, so that corruption will go away. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఇప్పుడు మేము దేవుని యొక్క అక్షయమైన స్వరూపాన్ని తిరస్కరించి మరి క్షయమైన స్వరూపంగా చేశాం గనక లోకమంతా క్షయమైపోయింది. లార్డ్, because people rejected the uncorruptible image of God and they changed it into corruptible image, the whole earth was corrupted. We pray for the hearts of the people, my Lord. వారి హృదయములు కూడా నీ యొక్క స్వార్థలో వెలిగి వారి హృదయములో ఉండే క్షయమైన స్వరూపము కూడా అక్షయమైన స్వరూపముగా మారేటట్టు మేము వాళ్ళ హృదయాల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నాజరేయుడైన యేసయ్య మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.